హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి రంశెట్టి. ఫ్రెండ్స్, ఇది రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. ఒక్క బంగాళదుంపతో 1 కప్పు అటుకులతో క్రిస్పీగా టేస్టీగా ఈ స్నాక్స్ అనేవి చేసి చూపించబోతున్నాను. చిన్నపిల్లలకైతే మరీ ఇష్టపడే స్నాక్స్ రెసిపీ అండి. నూడిల్స్తో రెసిపీస్ చేసినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తినటమే కాకుండా పొటాటో స్నాక్స్ అంటే కూడా పిల్లలు ఇష్టపడతారు కదా. ఈ 2 కాంబినేషన్స్తో స్నాక్స్ అనేవి చేసి చూపించబోతున్నానండి. ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుద్దండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెను తీసుకుని దానిలోకి 1 కప్పు నిండుగా అటుకులు తీసుకుని వేసుకోండి. ఏదైనా బౌల్తో కానీ గిన్నెతో కానీ ఇలా తీసుకుని ఎక్కువగా వాటర్ పోసి చేత్తో బాగా కడగండి. అటుకుల్లో ఇసుక అనేది డస్ట్ అనేది ఉంటుందండి. 2-3 సార్లు బాగా ఎక్కువ వాటర్ పోసి బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి అటుకుల్లో 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసి గిన్నెకు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. వాటర్ అనేవి ఎక్కువగా పోయొద్దండి. నేను చూపించిన విధంగా 2 టేబుల్ స్పూన్లు మాత్రమే యాడ్ చేసి అటుకులన్నీ కూడా వాటర్లోకి సర్దుకుని గిన్నెకు మూత పెట్టి గిన్నె పక్కన పెట్టి 10 నిమిషాల వరకు కూడా పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఈ లోపుగా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకోండి. ఇలా చిన్న ప్యాకెట్స్ అయితే 2 తీసుకోండి. పెద్ద ప్యాకెట్ అయితే 1 సరిపోతుందండి. మ్యాగీ నూడిల్స్ కానీ హిప్పీ నూడిల్స్ కానీ మీకు ఏవి నచ్చితే వాటిని తీసుకుని క్రష్ చేసుకోండి. వీటిని చిన్న ముక్కలుగా క్రష్ చేసుకుని మనం రెసిపీకి వాడబోతున్నాం. ఫ్రెండ్స్, నూడిల్స్ అంటే పిల్లలకి చాలా నచ్చుతాయి కదా. నూడిల్స్తో రెసిపీస్ అయితే మరి కొంచెం ఇష్టపడతారు. స్నాక్స్ అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా నూడిల్స్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా క్రష్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. మ్యాగీ మసాలా ప్యాకెట్స్ పక్కన పెట్టుకుని నూడిల్స్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా క్రష్ చేసుకుని వేసుకోండి. మసాలా ప్యాకెట్స్ కూడా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ పౌడర్ అంతా కూడా మసాలా పౌడర్ అంతా కూడా గిన్నెలోకి వేసుకుని దీనిని మనం నెక్స్ట్ వాడతాం. ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయండి. మసాలా పౌడర్ అంతా కూడా బౌల్లోకి వేసుకున్నాం కదా. ఈ ప్లేట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బంగాళదుంపను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని తగినన్ని వాటర్ పోసి గిన్నెలో వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా సాల్ట్ వేసుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత పైపీలంతా ఓపెన్ చేసి బంగాళదుంప ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసిన దుంపల్ని ఇలా గ్రేటర్తో తురుముకోండి. 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, 1 బంగాళదుంప అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా దుంపలన్నీ కూడా గ్రేటర్తో మిక్సింగ్ బౌల్లోకి తురుముకున్నాం కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేద్దాం. 1 అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 2-3 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు పొడి బియ్య పిండిని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పౌడర్ అంతా కూడా గిన్నెలోకి వేసుకున్న మ్యాగీ మసాలా పౌడర్ అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని చూద్దాం. అటుకులన్నీ కూడా వాటర్ని బాగా పీల్చుకుని ఇలా సాఫ్ట్గా వచ్చేయండి. 10 నిమిషాల్లోనే అటుకులు అనేవి బాగా నానిపోయాయి. అటుకులు చాలా ఈజీగానే నానిపోతాయి కదా. 10 నిమిషాల కంటే ఎక్కువగా నానబెట్టాల్సిన పని లేదు.
ఇలా నానిన అటుకులన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అటుకులకి పట్టేంత వరకు చేత్తో బాగా పిండిని బాగా కలపండి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అవ్వాలి. అలాగే అటుకుల్లో ఉన్న తేమ కానీ బంగాళదుంపల్లో ఉన్న తేమతో కానీ పిండి అంతా కూడా కరెక్ట్గా కలిసిపోతుందండి. వాటర్ అనేవి అసలు యాడ్ చేయొద్దు. ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పెట్టుకుని చేతిని వేళ్ళని ఆయిల్తో అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకుని అరచేతిలో పెట్టుకుని చిన్న చిన్న కట్లెట్ లాగా చేసుకోవాలండి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను వడ షేప్లో చేయబోతున్నాను. ఈ విధంగా అరచేతిలో పెట్టుకుని వేరొక చేతితో గట్టిగా ఒత్తుతూ ప్రెస్ చేసినట్లయితే వడ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకుని తగినన్ని వాటర్ పోసి ఇదంతా కూడా చిక్కటి లిక్విడ్ లాగా రెడీ చేయండి. మరి ఎక్కువగా వాటర్ పోయకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి. బ్యాటర్ అనేది నేను చూపించిన విధంగా చేసుకోండి. ఉండలు అనేవి ఎక్కడా లేకుండా కూడా ఈ విధంగా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడని తీసుకుని లిక్విడ్లో డిప్ చేయాలి. రెడీ చేసి పెట్టుకున్న మైదాపిండి వాటర్లో ఇలా 2 వైపులా కూడా ములిగేంత వరకు డిప్ చేసి మనం ముందుగా క్రష్ చేసి ప్లేట్లో పెట్టుకున్న నూడిల్స్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ కట్లెట్ని నూడిల్స్ పైన పెట్టుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఇలా అంటించాలి. క్రష్ చేసుకున్న నూడిల్స్ అన్నీ కూడా ఈ వడకి 2 వైపులా కూడా బాగా అంటించండి. మనం మైదాపిండి వాటర్లో డిప్ చేసి అంటిస్తున్నాం కదా, అన్నీ కూడా ఈజీగానే స్టిక్ అయిపోతాయండి, అంటుకుంటాయి. కొంచెం ఆరిన తర్వాత ఓపెన్ అవ్వకుండా అలాగే గట్టిగా స్టిక్ అయ్యి అలా కట్లెట్కి అలా అంటుకుపోయి ఉంటాయి. ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇదేలాగా వడ చేసుకుని మైదాపిండి వాటర్లో డిప్ చేస్తూ నూడిల్స్ని అప్లై చేస్తూ అంటిస్తూ ప్లేట్లోకి పెట్టుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి. అన్నీ కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఈ విధంగా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని కళాయిలో వేసుకోండి. ఒకవైపున కొంచెం ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా బాగా ఉడుకుతాయండి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టామంటే పైన అంతా కూడా నూడిల్స్ అన్నీ మాడిపోతూ ఉంటాయి, లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తుంది. లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే లోపల వరకు కూడా బాగా ఉడికి పై నూడిల్స్ అన్నీ కూడా మాడకుండా క్రిస్పీగా వస్తాయి. ఇంకా అన్నీ డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి నూడిల్స్ స్నాక్స్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.